మొన్న శుక్రవారం విపరీతమైన సెల్ ఆఫ్ ఉన్నప్పటికీ మళ్ళీ మండే మార్నింగ్ కల్లా అన్ని మారిపోయాయి. మనం అప్పుడు అనుకునేది ట్రంప్ రాత్రి నిద్రపోయి పొద్దున్న నిద్ర లేస్తే ఒక కొత్త ట్వీట్ పెడతాడు, కొత్త అప్డేట్ తో వస్తారు, ఓవర్ నైట్ సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి అని. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ కొంత కూల్ ఆఫ్ అయినట్టు, రూపీ కొంత స్టెబిలైజ్ అయినట్టు, మార్కెట్ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది అన్న దాని గురించి మనం డీటెయిల్ గా ఈ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఒక్కసారి మనం గమనిస్తే గతంలో లాస్ట్ వీక్ లో మనకు కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. టారిఫ్ రిలేటెడ్ ఏమైనా అన్సర్టనిటీస్ మార్కెట్ ట్రిగ్గర్ చేస్తాయా? మన టారిఫ్ రిలేటెడ్ పాస్ పీరియడ్ అయిపోతుంది, ల్యాప్స్ అవుతుంది, మళ్ళీ ఏమైనా 25% టారిఫ్స్ మన ఇండియా మీద పడతాయా? సో ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగాయి. మీకు గుర్తుంటే గతంలో ఆల్రెడీ 25% 50% టారిఫ్స్ ఏవైతే విపరీతంగా ట్రంప్ వేశారో అది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ కోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 10% టారిఫ్స్కి వచ్చింది. సో అగైన్ ఇప్పుడు మన టారిఫ్స్ మళ్ళీ సెక్షన్ 301 ప్రకారం 10% టారిఫ్ లో మాత్రమే పడ్డది. అండ్ దట్ డజంట్ మీన్ మన ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ డిస్కషన్స్ జరగట్లేదు అని. సో ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ డిస్కషన్ ఎండ్కి వచ్చింది. మహా అయితే ఒక 1% లీగల్ గా రాసుకోవడం అనే ఒక ప్రొసీజర్ మాత్రమే పెండింగ్ ఉంది అని ఒక అప్డేట్ కనపడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మన ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ అప్డేట్ అయితే చూడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ మన టారిఫ్స్ ఏం విపరీతంగా కట్ అయిపోతాయని చెప్పేసి. మనకు ట్రంప్ గురించి ఆల్రెడీ అవగాహన ఉంది. అయితే ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ పక్క దేశానికి అయితే డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయరు. అండ్ ఆ టెన్షన్ అయితే కొంత సద్దు మరిగింది. సో అదొక పాజిటివ్ ఎలిమెంట్ మనకి ఈ రోజు మార్కెట్ యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక మార్కెట్ ఎలిమెంట్ ఏంటి? మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ అన్సర్టనిటీ. ఏది? మనకి ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్. యుఎస్ ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళ మిలిటరీ కాల్ ఇచ్చింది, మీరు స్ట్రైక్స్ చేయొద్దు అని. వెంటనే ఇరాన్ కూడా మీరు స్ట్రైక్ చేయనంత వరకు మేము కూడా స్ట్రైక్ చేయమన్న క్లారిటీ తోటి వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండు పాజిటివ్ న్యూస్ లో మనకి ఈ రోజు సోమవారం మార్కెట్ అప్ సైడ్ మూవ్ చేయడానికి ఉపయోగపడ్డది. మనకి ఫ్రైడే మార్కెట్ లో హ్యూజ్ వాలటాలిటీ ఉండడానికి ఆ రెండు ఒక రకమైన ప్రధానమైన కారణమైనట్లయితే ఈ రోజు మార్కెట్ రికవరీ అవ్వడానికి కూడా అవే మనకి మెయిన్ రీజన్స్ గా కనిపించాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రైడే మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాగర్ గా మనకి ఇన్ఫోసిస్ కూడా ఉంది. దాని గైడెన్స్ కట్ చేయడము దాదాపుగా మనకి ఫ్రైడే ఒకటి 2.4% కరెక్షన్ జరిగింది. సో దాని ఇంపాక్ట్ మనకు కంటిన్యూ అయింది. బట్ ఈ రోజు కండిషన్ అది కాదు. ఈ రోజు మీరు గమనిస్తే మార్కెట్ ఒక బ్రాడర్ బేస్డ్ ర్యాలీ. ఈ రోజు ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని లేకుండా ప్రతి ఒక్క సెక్టర్, ఇన్ఫాక్ట్ ఈ రోజు మనకి ఐటీ ఒకటి దాదాపు 2.34% అండ్ రియాలిటీ 2.28%, కన్స్యూమర్ అండ్ 1.62, ఫార్మా. సో యూ నేమ్ ఎనీ సెక్టర్, ఇట్ వాస్ డూయింగ్ గుడ్ టుడే. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ 1.27%, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ జూనియర్స్ అని అంటారు కదా, అది కూడా దాదాపు 1.16%. అన్ని సెక్టార్స్ అండ్ అన్నిటికంటే సర్ప్రైజింగ్ మనకి విక్స్ బాగా కూల్ ఆఫ్ అయిపోయింది. దాదాపుగా 9.76 ఈ మంత్ లోకి మనకి విక్స్ అనేది జారుకుంది. అంటే నేను గతంలో మాట్లాడినట్టుగా ఈ న్యూస్ అనేది మార్కెట్ కి పెద్ద కొత్త విషయం ఏం కాదు. మార్కెట్ లో కొంచెం స్టెబిలిటీ ఉంది అని అనిపించినా కానీ మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అవుతూ ఉంటాయి. మనకి ఓవరాల్ గా క్లోజ్ అయ్యడానికి కొద్దిగా 24,000 అబోవ్ మనకి నిఫ్టీ కనిపించినప్పటికీ వెయిటెడ్ యావరేజ్ క్లోజింగ్ వల్ల మాత్రం 23,955 దగ్గర ఈ రోజు మనకి నిఫ్టీ క్లోజింగ్ అయితే ఇచ్చింది. పుట్ టుగెదర్ ఒక నియర్ టు 1% ర్యాలీ అయితే మనకు ఆ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మన మార్కెట్ లో యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి మళ్ళీ వీళ్ళు దాడులు కంటిన్యూ చేయనంత వరకు అండ్ మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఒత్తిడి అటు స్టేట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ లేదా హౌతీస్ హార్మోస్ రిలేటెడ్ అయిన ప్రెషర్ బిల్డ్ చేయనంత వరకు మార్కెట్ లో పెద్ద ఎత్తున అన్సర్టనిటీస్ అయితే కొనసాగు. అట్లా అని చెప్పేసి పూర్తిగా మనకి తొలగిపోయే అన్సర్టనిటీస్ అని అటువంటి కండిషన్ అయితే కాదు. సో 60 డే వాళ్ళకి పీస్ డీల్ పీరియడ్ ఏదైతే పెట్టుకున్నారో యాక్చువల్ గా ఈ హార్మోస్ రిలేటెడ్ కంట్రోల్ యాజ్ ఆఫ్ నో ఇరాన్ దగ్గరే ఉంది. అండ్ ఎస్ మనకి న్యూక్లియర్ వెపన్స్ కి రిలేటెడ్ డిస్కషన్ మనకి ఎటు కొలిక్ అయితే రావట్లేదు. సో ఈ 60 డే పాస్ పీరియడ్ టైంకి వచ్చేసరికి మార్కెట్ ఎటువైపు రియాక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఒకవేళ పాస్ పెట్టేశారు అనుకోండి, హార్మోస్ రిలేటెడ్ ట్రాన్సిట్ డీల్ అంతా కూడా నార్మలైజ్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్ గా మార్కెట్ కి ఒక పాజిటివ్ ఎలిమెంట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా అప్సైడ్ కూడా మంచి అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా పాస్ హోల్డ్ లో పెట్టేసి మనకి ట్రాన్సిట్ ని ఫ్రీ చేశారు అనుకోండి, అది కూడా కొంతవరకు మంచి విషయమే మనకి. అంటే వాళ్ళ పీస్ డీల్ రిలేటెడ్ పాస్ పెట్టిన తర్వాత మనకు పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ పడదు. వాళ్ళు చిన్న చితక దాడులు చేసుకుంటూనే ఉంటారు. కాకపోతే మనకు మేజర్ గా ఈ పాసేజ్ ఏదైతే హార్మోస్ దగ్గర నుంచి ఉందో అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే రెండు వైపుల నుంచి మనకు బ్లాకేట్స్ ఉన్నాయి. ఒకటి ఇరాన్ పెడుతుంది, రెండు అమెరికా కూడా పెడుతుంది.
సో బేసిక్ గా ఆల్రెడీ ఫ్రీగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ని కాంప్లికేటెడ్ గా తయారు చేసింది మాత్రం డెఫినెట్ గా మళ్ళీ అమెరికా, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు కొంచెం ఒక్క అడుగు వెనక్కి తగ్గినా కానీ మళ్ళీ మనకు బ్లాకెడ్ రిలేటెడ్ అండ్ పీస్ డీల్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఎట్లుంటుందని తీసి పక్కకు పెడితే బ్లాకెడ్ మాత్రం నార్మల్ ఫ్రీ అయిపోతుంది. దానివల్ల మనకి క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూల్ ఆఫ్ అయితే రూపీ బలపడుతుంది. ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది. ఇవన్నీ జరిగాయంటే డెఫినెట్ గా మనకి ఆటో సెక్టర్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, రూరల్ ఎకనామిక్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నార్మలైజ్ అవుతాయి. ద సేమ్ టైం అంతా నార్మల్ గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వస్తాయి. దానివల్ల రియల్ ఎస్టేట్ బూస్ట్ అవడానికి అవకాశం దొరుకుతుంది. సో ద హోల్ ఎకానమీ యాజ్ ఎ ప్యాక్ మనకు అప్సైడ్ మూవ్ అవడానికి మంచి ప్రాబబిలిటీ అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. సో బేసిక్ గా మనకి ఈ రెండు కండిషన్స్ లో అఫ్ కోర్స్ పీస్ డీల్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని నార్మలైజ్ అయితే అట్లీస్ట్ మనకి హార్మోన్స్ రిలేటెడ్ మాత్రం ఎటువంటి బ్లాకేట్స్ అటు యుఎస్ కానీ లేకపోతే ఇరాన్ కానీ వీళ్ళిద్దరు పెట్టకుండా ఉంటే మాత్రం మనకు పెద్ద ఇబ్బంది లేదు. దాదాపుగా 13 రోజులు దాదాపుగా కంటిన్యూస్ గా వాళ్ళు ఇటు అటు ఇద్దరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ డే ఏదో ఒక టైంలో అయితే కూల్ ఆఫ్ అవ్వాలనే సిచ్యువేషన్ అయితే వచ్చింది, ఈ రోజు అయింది. కాకపోతే నిఫ్టీ మాత్రం మనకి సాలిడ్ క్లోజింగ్ మనకి 24,000 అబౌవ్ ఇవ్వకపోవడం కొంచెం డిసప్పాయింట్మెంట్. మేబీ వన్ సింగిల్ డేలో అటు ఎఫ్ఐఎస్ ఆర్ డిఐఎస్ హూ ఆర్ బాట్ దట్ అంత స్ట్రెంత్ సరిపోయి ఉండకపోవచ్చు. కొద్దిగా శుక్రవారం రోజు ఎఫ్ఐఎస్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ డిఐఎస్ అయితే మళ్ళీ బయింగ్ చేసి మార్కెట్ ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇఫ్ దిస్ సపోర్ట్ కంటిన్యూస్ ఫ్రమ్ ద డిఐఎస్ అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి సపోర్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది హ్యూజ్ సెల్లింగ్ చేయకుండా ఉండడం, అంతే. అంతకుమించి మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు. వాళ్ళ సెల్లింగ్ కొద్దిగా కంట్రోల్ చేసినా కానీ ఆల్ ఆఫ్ ద సడన్ మనకి మార్కెట్ లో కొద్దిగా రికవరీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కండిషన్ అప్లైస్, మనకి క్రూడ్ ఆయిల్ సప్లై నార్మల్ గా ఉండాలి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ నార్మల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ రివైవల్ అంతా జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ మీటింగ్ దట్ వీ హ్యావ్ ఇస్ ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్, అది మేబీ ఇవాళ రిపోర్ట్ లో వస్తుంది. సో ఈ ఫెడ్ రిలేటెడ్ అవుట్పుట్ ని బట్టి మార్కెట్ అయితే వన్ సింగిల్ డైరెక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసిందంటే మాత్రం మార్కెట్ కి పెద్ద బ్యాడ్ న్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇండియన్ ఐటీ ఫాలో అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ లో కూడా సెల్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అంటే మనం ఇంకో ప్రాబిలిటీస్ కూడా ఆలోచించాలి. ఇఫ్ యుఎస్ రిలేటెడ్ కనుక వాళ్ళు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తే ఇండియా పెద్ద ఎత్తున హైక్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఐ టెల్ యూ దిస్ బికాస్ ద స్ప్రెడ్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇంట్రెస్ట్ రేట్ స్ప్రెడ్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు యుఎస్ పెంచింది అనుకోండి, ఇండియా కొద్దిగా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు స్ప్రెడ్ పెరుగుతుంది కాబట్టి కొద్దిగా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఇండియాలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఐఎస్ కనుక పెంచలేదు అనుకోండి, డిఐఎస్ పెంచడానికి అంటే ఫెడ్ పెంచకపోతే ఆర్బీఐ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అనలైజ్ ద కరెంట్ సిచ్యువేషన్. మోస్ట్ ప్రాబబ్లీ ఎఫ్ఐఎంసీ మీటింగ్ రిలేటెడ్ అవుట్పుట్ మాత్రం కొద్దిగా ఇన్స్టేబుల్ గా ఉంటూ లేకపోతే అట్లీస్ట్ కొద్దిగా హాకీ స్టోన్ తోటి అయితే ఉండడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ.